దేశం అంతా ఇప్పుడు అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదం గురించి మాట్లాడుకుంటుంది. ఇంకా చెప్పాలి అంటే ప్రపంచం అంతా కూడా అహ్మదాబాద్లో జరిగిన ఈ బోయింగ్ విమానం గురించే మాట్లాడుకుంటుంది. ఇప్పుడు మనం ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే ఉన్నాం. ఇంతకుముందు మా బిగ్ టీవీ చాలా విషయాలు చూపించింది, లైవ్ టెలికాస్ట్ చేసింది. అక్కడి నుంచి అక్కడే 4 బిల్డింగులు మాడి మసైపోయాయి. ఆ బిల్డింగ్లో ఉన్న కొంతమంది కూడా చనిపోయారు, చాలామంది గాయపడ్డారు. అండ్ ఎక్కడైతే క్యాంటీన్ ఉందో ఆ క్యాంటీన్ పైన విమానం క్రాష్ ల్యాండ్ అయిందో ఇక్కడే మనం ఇంతకుముందు చూసాం. సో ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రమాదం ఇంత అత్యంత విషాదాన్ని నింపింది. ఇక్కడ ఒక నిమిషం అటు ఇటు అయ్యిండుంటే ఈ ప్రమాదం తాలూకు విషాదం ఎలా ఉండేది అని ఇప్పుడు అందరూ భయపడుతున్నారు. నిజానికి మనం ఆ వెనక్కి వెళ్ళి ఆ టైల్ పార్ట్ ఎక్కడ పడిందో అక్కడ నుంచి మనం చూపించాం. అదంతా కూడా ఎక్కువ ప్రజలు ఉన్నటువంటి ఏరియా, ఎక్కువ జనాలు అక్కడ నివసిస్తున్న ఏరియా. ఒకవేళ ఒక 30 సెకండ్లు ముందుకు అటు ఆ విమానం పడి ఉంటే ఖచ్చితంగా అక్కడ ఇంతకంటే ఎక్కువ మరణాలు సంభవించేవి. ఇప్పుడు వాళ్ళందరూ అదే భయపడుతూ ఉన్నారు. రోజు అనుకుంటూ ఉండేవారంట, ఇంత కింద నుంచి వెళ్ళిపోతున్నాయి విమానాలు, ఒకవేళ మన ఇంటి పైన ఇక్కడో పడితే ఏమైపోతామని. సో ఆ రోజు కూడా మధ్యాహ్నం వాళ్ళు భోజనం చేసి కూర్చున్నారు అక్కడ. ఆ విమానం ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఒకవేళ ఒక 30 సెకండ్లు అటు వెనక్కి పడి ఉండుంటే అక్కడ చాలా పెద్ద ప్రాణ నష్టం జరిగి ఉండేది. ఇదిగో మనం ఇప్పుడు కూడా చూడొచ్చు, విమానం ఇదే లైన్లో వస్తుంది. అదిగో కోర్స్ అటు టర్న్ తీసుకుంది, కొన్ని స్ట్రైట్ వెళ్తున్నాయి, కొన్ని ఈ టర్న్ తీసుకుంటున్నాయి, కొన్ని ఆ టర్న్ తీసుకుంటున్నాయి. ఒకవేళ ఆ విమానం ముందుకు వచ్చి ఉండుంటే 30 సెకండ్లు తర్వాత ఆ విమానం ఒకవేళ పడుంటే, ఆ విమానం ఎలాగో పడిపోయింది కానీ ఒకవేళ 30 సెకండ్లు ముందు పడి ఉండుంటే ప్రాణ నష్టం చాలా బీభత్సంగా ఉండదు, ఊహించడానికి చాలా కష్టంగా ఉండేది. అక్కడ చాలా ఇళ్ళు చాలా దగ్గరగా ఎక్కువ మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. సో ఇప్పుడు నేను మీకు ఇంకొకటి చూపిస్తాను. ఒక 30 సెకండ్ల తర్వాత ఆ విమానం పడున్నట్లయితే ఇక్కడ ఇదంతా కూడా ఖాళీ స్థలం ఉంది, ఇదంతా ఖాళీ స్థలం ఉంది. కానీ ఇక్కడ హై టెన్షన్ వైర్లు ఉన్నాయి, ఇక్కడ అన్ని హై టెన్షన్ వైర్లు ఉన్నాయి. ఒకవేళ ముందుకు వచ్చి పడి ఒక్క 30 సెకండ్స్ ముందుకు వచ్చి పడి ఉంటే ఈ హై టెన్షన్ వైర్లతో పాటు అదంతా మెయిన్ రోడ్డు. సో మెయిన్ రోడ్డు పైన జనాలు చాలా ఎక్కువ మంది ఉంటారు. ప్రమాదం వేరే స్థాయిలో ఉండేది. హై టెన్షన్ వైర్లో నుంచే పవర్ సప్లై అవుతుంటుంది. ఈ హై టెన్షన్ వైర్ల పైన పడి ఉంటే ఈ రూట్లో ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ ప్రమాదాలే జరిగి ఉండేవి. ఖచ్చితంగా ఆ తీవ్రత వేరే విధంగా ఉండేది. కానీ అక్కడ ఖాళీ స్థలం ఉంది, ఆ మధ్యలో మాత్రమే ఖాళీ స్థలం, చెట్లు ఉన్నాయి. ఒకవేళ అక్కడే పడి ఉన్నట్లయితే ప్రాణ నష్టం చాలా తక్కువగా ఉండేది. బహుశా విమానం కూడా పేలిపోయి ఉండేది కాదు. ఇప్పుడు దీన్నే తెలుసుకుని ఒక 30 సెకండ్స్ ముందుకు వచ్చి పడి ఉంటే అక్కడ సివిల్ హాస్పిటల్ ఉంది, 100 మీటర్స్ దూరంలోనే, అండ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఉంది, హాస్పిటల్, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఒక 30 సెకండ్స్ అటు ఇటు ఆ విమాన ప్రమాదం జరుగుంటే అసలు ఊహించడానికే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ కొంతమంది వస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా ఈ ప్రమాదం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మనం వాళ్ళతో మనం మాట్లాడు. హలో అండి. Hello, sir. వాట్ డు యు సే అబౌట్ ద యాక్సిడెంట్? It was a very tragic accident, and it was just 50 to 59 seconds after the takeoff. It got collapsed and lost all the full control and got collapsed. And there was 1,25,000 liters petrol, so there was no chance of anyone to be saved. And if it would have blasted here, got collapsed here, then there was a tragic blast. And this was one of my friend's friend who got burned 30%, and a cylinder got blast and she got burned, and she jumped on the ambulance, and then the ambulance also got blasted, and she came on she went on the auto to a friend's house and got admitted to a personal hospital. What is her work there? She was working in the canteen. Okay. There is a mess where doctors were having lunch, some were resting, and so the plane crashed on the mess only. Okay. And the other 3 buildings also got. Injured. Yes, she was injured. Yes. Okay. What she is saying about that incident? She does not have words because she is recovering from the incident she has suffered. Okay. Then what if that accident 30 minutes before, 30 minutes after? If it was after 30 minutes, then it would be somewhere else in the air. So there was no chance. If the plane gets crashed with the same fuel, would be the same, because it was fully with the 1,25,000 liters fuel. So there was no chance of anyone to be saved. Because it would be the same incident, but the area would be different, else the incident would be the same. Result would be the same. वो मेरी फ्रेंड है ना, उनको कैंटीन है यहाँ पे, तो उनको इंजरीज हुआ है, यहाँ पे पूरे जल गए वो।
तो उनका खुद का कैंटीन है। जैसे आग लगी, ब्लास्ट हुआ, उनको तो पता नहीं चला कि ब्लास्ट हो रहा है कि क्या। तो वो जैसे कैंटीन से निकले ना, वैसे वो पूरे आग से जल गए, और आग से जल के यही रास्ते से बाहर निकले और फिर घर पे पहुँचे। फिर हमने उनको हॉस्पिटल में रखा है, अभी प्राइवेट में, यहाँ पे नहीं। 30% तक तो वो जल गए। हाँ, 30% जल गए वो। ఒక ఫోటో చూపిస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్ కల్పన. ఆ రోజు ఆ క్యాంటీన్లో పనిచేస్తున్నారు. క్యాంటీన్లో పనిచేస్తున్న ఆమె కూడా ప్రస్తుతం గాయాల పాలై హాస్పిటల్లో ఉన్నారు. అండ్ కొంతమంది చనిపోయారు, కానీ చనిపోయిన వారి లెక్క మాత్రం క్లియర్గా చెప్పట్లేదు. ఇప్పటివరకు 270 మంది చనిపోయారని చెప్తున్నారు. సో మనం ఒకసారి అటు సైడ్ కూడా వెళ్దాం. ఆ విమానం ఒకవేళ 30 సెకండ్లు ముందుకు పడున్నట్లయితే, కొంచెం ముందుకు ఒక 100 మీటర్స్ 150 మీటర్స్ ముందుకు ఉన్నట్లయితే మా పరిస్థితి ఏంటి అని వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. ఒకసారి నేను మిమ్మల్ని అటు సైడ్ కూడా తీసుకువెళ్తాను. అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడించి వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. ఎస్, మనం అటువైపు నుంచి ఇటువైపుకి వచ్చాం. ఒకవేళ ఒక 30 సెకండ్లు అటు పడి ఉంటే హైటెన్షన్ వైర్లు, సివిల్ హాస్పిటల్, రోడ్, జనాలు ఇదంతా ఉండేది. ప్రమాదం చాలా తీవ్రత ఎక్కువగా ఉండేది. ఒకవేళ 30 సెకండ్ల ముందు అంటే ఒక 100 మీటర్స్ మనం చూసాం కదా, టైల్ పార్ట్ పడింది. ఇదిగో ఈ బిల్డింగ్ తర్వాత ఉన్నదే. ఆ టైల్ పార్ట్ని కూడా ఇందాక తొలగించేశారు. ఒకవేళ ఇక్కడ పడి ఉన్నట్లయితే ఒకసారి ఈ కెమెరాని మనం ఇలా చూసినా ఈ జనం అంతా కూడా ఉన్నారు. ఇది చాలా ఎక్కువ మంది జనాభా ఉన్నటువంటి ఏరియా, ఎక్కువ ఇల్లులు ఉన్నటువంటి ఏరియా. వీళ్ళు ఆ రోజు సరిగ్గా మధ్యాహ్నం 1 గంట సమయంలో భోజనం చేసి మధ్యాహ్నం కూర్చున్నాం. ఆ సమయంలో పెద్ద శబ్దంతో వెళ్ళిపోయింది. చాలా సందర్భాల్లో విమానం కింద నుంచి వెళుతూ ఉన్నప్పుడు ఇంటిపై ఎక్కడ కూలిపోతుందో అనుకునే వాళ్ళం అని చెప్తున్నారు. సో ఇక్కడ ఒక తెలుగు తెలిసిన మహిళ కూడా ఉన్నారు. ఆ రోజు ఆ విమాన ప్రమాదం జరిగేటప్పుడు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఆమె పేరు గీత, రైట్? మా పేరు గీత. ఓకే, ఏం జరిగింది ఆ రోజు? పైలా మేము ఇప్పుడు 150 అయింది ఆ రోజు 12 తారీఖులో. 1 గంట అయింది. మరి అన్నం తిని మేము పండుకున్నాం. బేడ్ మీద పండుకుంటే బగ్గ గాలి వచ్చింది అని బగ్గ పెద్ద ఆవాజ్ వచ్చింది. ఇలా బ్లాస్ట్ అయింది. ఎంత అయితే బ్లాస్ట్ అయింది అడగకు. బగ్గ పెద్ద బ్లాస్ట్ వచ్చింది. ఏమైంది తలుపు తీసి బయట వచ్చినాం. బయట వస్తే ఏమైంది అంతా పొరగన్లు అంతా మేము భయం అయింది. ఇంతగానం ఎందుకు అయింది, బ్లాస్ట్ అయింది, ఏమైంది ఏమో మేము అనుకున్నాం. బిల్డింగ్ పడిపోయింది అట్లా అనుకున్నాం మేము. బిల్డింగ్ పడిపోతే అలా ఎవరైనా అనుకున్నారు బ్లాస్ట్ అయింది, ప్లేన్ బ్లాస్ట్ అయింది, క్రాష్ అయింది అట్లా అనుకున్నారు. మేము అలా ఎక్కడ అనుకుంటా చూస్తే అంటే మా వెనకకు మా బిల్డింగ్ వెనకనే కింద పడిపోయింది ప్లేన్. అయితే మేము బగ్గానే భయం అయింది. మా ట్రీ ఉంటే కదా, ట్రీని తలిగి కింద పడిపోయింది ప్లేన్. వెళ్దాం. ఆ చెట్టు కూడా ఇక్కడ ఉంది, మనం ఇంతకు పైనుంచి చూసాం కదా. సో ఆ పడిపోయినప్పుడు ఇల్లు ఊగిందా ఏమన్నా? అంత బిల్డింగ్ తలిగింది, ఊగింది. బగ్గానే మాకు భయం అయింది అని కింద పడిపోయింది. అలా పడిపోతే బగ్గానే మాకు భయం అయింది. భయం అయితే మేము చూసి బయట వెళ్ళాం. ఏమైంది అనుకొని, కానీ బిల్డింగ్ వెనకకు పడిపోయింది. ఆ చెట్టు కూడా తరిగింది. దానికి చూస్తేనే బగ్గన మాకు భయం అయింది. ఏమైంది అనుకొని మేము బయట తీస్తే అంత భయం అయింది మాకు. మేము అయితే ప్లేన్ క్రేష్ అయింది. ప్లేన్ కింద పడింది. బగ్గన అక్కడ అంతా పొగ అంత మనుషులు చచ్చిపోతే మా బిల్డింగ్ వాళ్ళు పొరగాళ్ళు పోయి తీసిండ్రు అన్ని బాడీలు తీసిండ్రు. పొరగాళ్ళు పోయి ఈ ట్రీ ఉన్నది కదా, మా ట్రీ, ఈ ట్రీని తలిగి కింద పడిపోయింది. పడిపోతే మేము చూసినాం, అయ్యో ఇంత దగ్గరికి పడిపోయింది. ఈడ పడుకుంటే మేము చచ్చిపోతున్నాం. చూడు మా బిల్డింగ్ లా దివాలు చూడు అంత పడిపోయింది. దీనికి తలిగి మీద పోయి పడిపోయింది, అంతే చచ్చిపోతాం మేము. ఈ చెట్లు అంతా అన్ని పడిపోయింది. చూడు ఈ చెట్టు తలిగిది ఇలా ఇన్నె వండది, వెనకకు పడిపోయింది పక్కకు. ఇదిగో చూడండి ఒకసారి, ఆ చెట్టు కొమ్మలన్నీ కూడా ఎలా విరిగిపడ్డాయి. ఈ కర్రలన్నీ కూడా ఆ రోజు విమాన తగిలి పడిపోయినవి. ఇది పెద్ద చెట్లు ఉంటే దీనికి తలిగి పడిపోయింది. పడిపోతే 50 మీటర్కి దూరంకు పడిపోయింది. ఈడ పడితే 50 మీటర్ ఇంకా పడుతుంది కదా, మేము చచ్చిపోతున్నాం అన్ని. మాకు బాగా భయం అయింది. పోరగాన్లు ఇంకా భయం అయింది. మేము అన్నం తినలే, ఏం చేయాలా ఏం అర్థమవుతలేదు. నెత్తి కామ్ చేస్తలేదు. గట్లా అయింది. చూడటానికి వెళ్ళిండ్రు. అంతా అక్కడ అన్ని దగ్గి తలిగింది. ఆకాశం ఇంత పూరా ఇంత ఆకాశం మీద అక్కడ అంత ఏం చేయాలని ఏం చెప్పాలా ఏం కనిపించలేదు, ఏం యాదాశత్తలేదు. భయం అయింది, భయం అయింది. అన్ని తలిగింది. అంత మనుషులు చచ్చిపోయిండ్రు. చచ్చిపోయింది అంతా అంగి తలిగింది. అక్కడ పేయి మీద పేయి తలిగింది. అంక నాసిపోయింది. మాకైతే భయం అయింది. అబ్బా మామూలుగా ఎంతమంది ఉంటారు ఎప్పుడైనా అందులో కనబడుతుంటారు? ఇంకా కనపడుతుంది. 3 ఏండ్లు చెప్తే కూడా తక్క
అంతా మనుషులు చచ్చిపోయిండ్రు అందరు. ఇంకా డెడ్ బాడీ అంతా తింటుండ్రు. మూడు దినాలైంది కదా, ఇంకా తిత్తుండ్రు బాడీలు. ఈ రోజు కూడా తీస్తున్నారు. ఇంకా ప్లేన్ది టేల్ ఉన్నది కదా, ఆ టేన్లోకి వెళ్ళి ఇంకా మనుషులు అందరు ఉన్నారు. అన్నీ ఇంకా 3 రోజులు అయింది కదా, ఇంకా అన్ని తీస్తుండ్రు. ఓకే, అంటే మీకు ఇక్కడ నుంచి కింద నుంచి వెళ్తే కదా ఫ్లైట్ ఇప్పుడే భయం రోజు 50 మీటర్ల సెంటర్లో వెళ్తుంది. ఇయ్యాలనే 3 పోతుంది, 600 మీటర్లో పోతుంది. కానీ రోజు మీ ఈ చెట్టు ఉంది కదా, దీనికి రోజు తగిలితే పోతుంది. మాకు రోజు భయం అవుతుంది. అయ్యో ఒకసారి పడితే మనం అందరు చచ్చిపోతున్నాం. ఇదే చెట్టుకు తగిలితే పోతుంది ఖాయం, రోజు అని. ఇప్పుడు కూడా తగిలి పడిపోయింది 50 మీటర్ల సెంటర్లో. ఓకే, ఇందాక తీస్తారు కదా దాన్ని టైల్ని, టైల్ తీసుకుపోయిండ్రు. ఇంకా డెడ్ బాడీ వెళ్తుండ్రు. అన్నీ అందరు పక్షులు చచ్చిపోయినరు. అంత పానం ఏం చేయాలని ఏం చేయరు కదా. పికాక్ అందరు చచ్చిపోయినరు. అన్ని ఏనుగు చచ్చిపోయినరు. అన్ని ఎట్లా అందరు ఇంకా పాములు బాబులు అందరు మనుషులు చచ్చిపోయినైతే మా పానంలో ఏమి ఊసారు. మనుషులు పెద్ద మనుషులు చచ్చిపోయినరు. బగ్గా మనుషులు 3-4 వేలు మనుషులు చచ్చిపోయినరు. 50 మీటర్ల అందరిలోనే అది పడిపోయింది. ఇలా వెనకకు పడతా అంటే మేము అన్నీ చచ్చిపోతున్నాం. ఈ బిల్డింగ్ అంతా తలిగింది. మేము అమ్మాయి భయం అయింది మాకు. ఏం చేయాలని ఏం చెప్పాలా ఏం నెత్తి నాడతలేదు. అయ్యా మీరేమన్నా వచ్చి చేసుకోండి, చూసుకోండి. దేవుడు వచ్చిండు మా ఇంట్లో, అయితే దేవుడు వచ్చిండు అనుకో. రైట్, ఒక్కసారి మనం చూడవచ్చు. ఇదిగో ఈ చెట్టునే తాకి అక్కడికి వెళ్ళి ఆ బిల్డింగ్ పైన పడింది. సో 50 మీటర్ల తర్వాత ఇక్కడ నుంచి సరిగ్గా 50 మీటర్లు. ఒకవేళ అది ఒక 10 మీటర్లు ఇటువైపు కనుక ఉన్నట్లయితే ఈ ఇంటిపై నుంచి వెళ్ళి ఉండేది, ఈ ఇంటికి కూడా డ్యామేజ్ అయ్యేది. అలా కాదు, 50 మీటర్లు వెనక్కు పడి ఉన్నట్లయితే ఇదిగో మొత్తం వీళ్ళ కాలనీ అంతా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ఎందుకంటే ఏకంగా 1,25,000 లీటర్ల ఫ్యూల్ అందులో ఉంది కాబట్టి, అది ఆ బిల్డింగ్ పైన పడింది కాబట్టి అక్కడ ఆ మిగిలిన ఫ్రంట్లో ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా అడ్డొచ్చాయి కాబట్టి ఆ ఫ్యూల్ వెళ్ళి వాటికి తగిలింది. కానీ ఇక్కడ ఇవన్నీ కూడా చిన్న భవనాలు. ఒకవేళ 50 మీటర్ల ముందు కనుక ఈ ప్రమాదం పడుంటే అది ప్రపంచ చరిత్రలోనే అత్యంత దయనీయమైనటువంటి ఒక పెద్ద ప్రమాదంగా మిగిలిపోయి ఉండేది. మమ్మల్ని ఆ దేవుడు కాపాడాడు అని వాళ్ళు అంటూ, దేవుడు కాపాడింది. దేవుంది లాక్ ధన్యవాద్, లాక్ మెహర్బానీ. ఆ దేవునికి అందరు చెప్తున్నాం, మేమేం ప్రార్థన చేసుకుంటాం. ఇప్పుడు ఓళ్ళకు ఇట్లా కావద్దు. అందరు బగ్గా మనుషులు చచ్చిపోయినరు. 3-4 వేలు చచ్చిపోయినారు అందరూ. మొత్తం మాకు బతుకున్నారు, పావుకాడినరు. మొత్తం ఒక్క 30 సెకండ్స్ అటు ఇటు అయ్యున్నట్లయితే ఈ ప్రమాద తీవ్రతే చాలా ఎక్కువగా ఉండేది. మధ్యలో మాత్రమే కొంచెం చిన్న ప్లేస్ ఖాళీ స్థలం ఉంది, అక్కడ చెట్లు ఉన్నాయి. ఒకవేళ అక్కడ కనుక పడున్నట్లయితే ఆ ప్రమాద తీవ్రత చాలా తక్కువగా ఉండేది. బహుశా విమానం ఉండేది కాదేమో. ఒకవేళ ఆ స్థాయిలో పేలిపోయి ఉండేది కాదేమో. బహుశా బిల్డింగ్లో ఇరుక్కుపోయింది కాబట్టి, బిల్డింగ్లో కూలిపోయింది కాబట్టి, క్రాష్ ల్యాండ్ అయింది కాబట్టి అక్కడ ఆ ప్రమాదం ఆ స్థాయిలో ఉంది, విమానం పేలిపోయింది. కానీ ఇప్పుడు DGCA, బోయింగ్ అందరూ కూడా దీన్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఒక కమిటీ కూడా వేశారు. ఈ ప్రమాదానికి కారణం ఏంటి అని ఒక కమిటీ కూడా వేశారు. సో కమిటీ రిపోర్ట్ ఏంటి తెలుస్తుంది. 3 నెలల తర్వాత కమిటీ నివేదిక వస్తుందని కూడా చెప్తున్నారు. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూడా అదే విషయాన్ని చెప్పారు. ప్రధాని కూడా చెప్పారు. ఒకవేళ ఇందులో మానవ తప్పిదం ఉంటే ఖచ్చితంగా వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూస్తామని చెప్తున్నారు. సో చూద్దాం మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు. మరోవైపు ఇప్పటికీ కూడా బాడీస్ని వాళ్ళకి అప్పగించలేదు, DNA పరీక్షలు చేయలేదు. ఇంకా విజయ్ రూపాని బాడీని కూడా రేపు బహుశా అప్పగించే అవకాశం ఉంది. ఆయన బాడీని కూడా ఇంతవరకు ట్రేస్ చేయలేకపోయారు. సో ఇప్పటివరకు 270 మంది చనిపోయారని చెప్తున్నారు. 140కి దాటి 140 వరకు మాత్రమే మృతదేహాలని అందులో భద్రపరచాలు దొరికాయని ఉన్నారు. సో మిగిలిన మిగిలిన సంఖ్యపై మాత్రం ఒక సందిగ్ధత కనిపిస్తుంది. కొంతమంది చెప్తున్నారు 260 వరకు మృతదేహాలు వచ్చాయని, 140 వరకు మాత్రమే వచ్చాయని. చాలామంది మిస్ అయిపోయాయి వాళ్ళ బాడీస్ అని చెప్తున్నారు. సో క్లియర్ కట్గా మాత్రం లెక్క గురించి ఎంతమంది చనిపోయారు, మరణాల గురించి చెప్పట్లేదు. 241 మంది ఫ్లైట్లో ఉన్నారు, 242 మంది, అందులో 241 మంది చనిపోయారు. సో ఈ మెడికల్ హాస్టల్కి సంబంధించి అంటే ప్రయాణికులు కాకుండా ఇతరులు ఎంతమంది చనిపోయారన్న దాని గురించి ఒక స్పష్టమైన లెక్క మాత్రం తేలడం లేదు. ఇప్పటికీ మృతదేహాలు ఆ సివిల్ హాస్పిటల్లోనే ఉన్నాయి. బహుశా DNA శాంపిల్స్ అన్ని సేకరించిన తర్వాత, వాటిని విశ్లేషించిన తర్వాత వాళ్ళ సంబంధికులకు ఫోన్ చేసి వాళ్ళ బాడీని అప్పగించే అవకాశం ఉంటుంది. మరి చూద్దాం ఈ ప్రమాదానికి కారణం అయితే ఏం కారణం అని తెలుస్తారు.